అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్ విజయవాడ, వైజాగ్. కాంతారా ఉంది మొత్తం అసలు మనకు సంబంధం లేదు. ఒక విలేజ్కి సంబంధించిన కథ ఇది. నేను పలానా హీరోకి ఎక్కువ ఇచ్చేసాను, హీరోయిన్కి ఎక్కువ ఇచ్చేసాను, డైరెక్టర్కి ఎక్కువ ఇచ్చేసాను కాబట్టి నా సినిమా పెద్దది అంటే మూర్ఖత్వం. రాజాసాబ్ ఆడకపోవడానికి కారణం అది కొత్త సినిమా కాదు. అది 3-4 ఏళ్ల నుంచి దాన్ని నలుగుతాం. మారుతి అని ఒక పెద్ద సినిమాలు చేసే డైరెక్టర్ కాదు. దురంధర్ లాంటి సినిమాలు అంత పిచ్చ క్రేజ్ రావడానికి కారణాలు ఏంటి? దురంధర్ మేకింగ్ ఏ డిఫరెంట్, స్టైలైజ్డ్ సినిమా చేస్తే అద్భుతంగా ప్రజెంట్ చేసి కథ చెప్పంటారా మగడ అంటే ఎలివేషన్ చేసుకుంటూ ఉంటాను. అయితే సార్, ఇప్పుడు మీ ఉండ బద్దలు కొట్టి మాట్లాడితే రాజాసాబ్ ఆడకపోవడానికి కారణం ఏంటి? అంటే రాజాసాబ్ వరకు నేను విన్నది చెప్తున్నాను, నాకు తెలియదు. ఎందుకంటే మూడు సంవత్సరాల కథ కదా, కొత్త సినిమా కాదు అది. అంటే రిలీజ్ కొత్త కానీ 3-4 ఏళ్ల నుంచి దాన్ని నలుగుతూ ఉంది. ఎవరో ప్రొడ్యూసర్ గారు మొదలెట్టినప్పుడు నేను విన్నది, అది నిజమో అబద్ధం నాకు తెలియదు. విన్నది ఏంటంటే ప్రభాస్ గారు ఈ పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అనే గొడవలో నుంచి ఒక చిన్న క్యూట్, రాధేశ్యామ్ కూడా అదే టైప్లో క్యూట్ లవ్ స్టోరీ చేద్దామని మొదలెట్టి దాన్ని అట్ట పెద్ద చేస్తే దెబ్బతిన్నారు. అక్కడ దెబ్బతిన్నాం కదా, ఇక్కడన్నా చేసి మారుతి అని ఒక మోస్తరు డైరెక్టర్ గారిని తీసుకుని సక్సెస్ఫుల్ అయినా చిన్న పెద్ద సినిమాలు చేసే డైరెక్టర్ కాదు. ఆయన తీసుకుంటే ఆయన క్యూట్ సినిమాలు తీశాడు. సో అలాంటి క్యూట్ సినిమా చేసుకుని ఒక చిన్న సినిమా చేసి మామూలు రేంజ్లో చేసి మన తెలుగులో కూడా చేద్దాం అనే ఉద్దేశంలో మొదలెట్టారని నేను విన్నా. అది నిజమైతే మాత్రం అద్భుతమైన ఆలోచన ప్రభాస్ గారిది. మరి ఎందుకు చేయలేదో నాకు తెలియదు. దాన్ని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోయి తీసి దాన్ని ఏదో పాన్ ఇండియా అనుకుని అది చేసి ఇది చేసి 2 సంవత్సరాలు సినిమా తీసేదాన్ని తీసి రీషూట్ చేసి అది చేసి ఇది చేసి అనుకున్న కథ లేకుండా చేసి ఉంటారు. నేను చూడలే సినిమా, నాకు తెలీదు. సో ఏ పర్పస్తో అయితే ఆ సినిమా మొదలెట్టారో ఆ పర్పస్తో తీసి ఉంటే అది చాలా కాస్ట్ కూడా తక్కువ అయ్యేది, తొందరగా అయ్యేది సినిమా. ఆ పర్పస్ నుంచి ఎప్పుడైతే డీవియేట్ అయ్యారో దానికి పాన్ ఇండియా మార్కులు ఏదో కలపాలనుకుంటూ కలిపి ఉంటారు. ఆ కలిపిన దాంతో కాస్ట్ పెరిగింది, టైం పెరిగింది, వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఏమైనా కానీ ఒక 100 కోట్లు చేసింది ఆ సినిమా. 100 కోట్లు అన్నీ కలిపితే 200 కోట్లు వస్తాయి దానికి ఇప్పుడు కూడా. అంటే ఏమన్నా చెప్తే గతం చెప్తారు, పిచ్చి మాటలు మాట్లాడతారు అంటారు నన్ను. నా పాయింట్ ఏంటంటే రిషికేష్ ముఖర్జీ గారు, విశ్వనాథ్ గారు, ఇక్కడ విశ్వనాథ్ గారు, అక్కడ రిషికేష్ ముఖర్జీ గారు, అక్కడ బాలచంద్ర గారు, వీళ్ళు ముగ్గురు సినిమాలు తీసేవారు. వీళ్ళు ముగ్గురు టాప్ హీరోస్తో కూడా తీశారు. ఆయన అమితాబ్ బచ్చన్తో తీసేవాడు. అమితాబ్ బచ్చన్ నెంబర్ 1 అప్పుడు అమితాబ్ బచ్చన్ ధర్మేందర్ 1 అంటే ధర్మేందర్తో తీశారు. అట్లాగే విశ్వనాథ్ గారు ఇక్కడ కమల్ హాసన్ ఎవరుంటే వాళ్ళని పెట్టి తీశారు. ఆయన అయితే అసలు ప్రపంచంలో ఉన్న అందరు ఆర్టిస్టులను తీసి బాలచంద్ర గారు తీశారు. తీసి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు తీసేవారు సినిమాలు, తీసి సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. సో వాళ్ళు డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మంచి సినిమాలు వీళ్ళకి, ఈ హీరోలకి ఇప్పటికీ చెప్పాలంటే ఆ ముగ్గురు డైరెక్టర్ల పేర్ల మీదే సినిమాలు ఉంటాయి వీళ్ళకి. సో డబ్బులు వచ్చిన సినిమాలు అయ్యాయి, మంచి సినిమాలు అయ్యాయి, హీరోలకి మెమరబుల్ ఫిలిమ్స్ కూడా అయ్యాయి. సో ఇవాళ మన మెమరబుల్ ఫిలిం అనేది ఎవడు అసలు ఆలోచించలేదు. ఏ హీరోకి మెమరబుల్ ఫిలిం ఉంది? ఇవాళ ఆడేసి 1000 కోట్లు వచ్చిందా, 500 కోట్లు వచ్చిందా అంటారు, కానీ అది మెమరబుల్ ఫిలిమా కాదు అసలు. అంటే నెక్స్ట్ ఇవాళ రేపొద్దున అడిగితే ఆ సినిమా ఏంటో ఎవరికి తెలియదు, కథ ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు పాత సినిమాలు కథలు అడిగితే ఎవరేం చెప్తారు ఇవాళ కూడా. సార్, కానీ దురంధర్ లాంటి సినిమాలు అంత పిచ్చ క్రేజ్ రావడానికి కారణాలు ఏంటి? అంటే ఆ నేషనలిజం అనే ఒక దేశభక్తి, ఒక జాతీయతా భావం అది కలగజేస్తున్న సినిమాలే ఆడుతున్నాయి అనుకోవాలా? లేదు పురాణాలు, ఈ మన రివైవలిజం, ఎప్పుడైతే మన పురాణాల్లోని కొన్ని రహస్యాలు, ఋషులు చెప్పిన విషయాలు అని చెప్పబడే వాటి ఇతివృత్తంగా ఉండే సినిమాలు ఆడుతున్నాయని చెప్పచ్చా? ఇప్పుడున్న వైబ్ అదేనా అని అడుగుతున్నాం. అది కాదు, అంటే కొంతవరకు ఉంది అది. అంటే నేషనలిజం అని కానీ లేకపోతే మతం, సనాతనం అని అయ్యని చెప్పి తీసుకొచ్చి కొంతవరకు డైవర్ట్ చేసిన మాట నిజమే, కొంతవరకు అటువంటి సినిమాలు ఆడుతున్న మాట కూడా నిజమే కొంతవరకు. బట్ దురంధర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ దట్. దురంధర్ మేకింగ్ ఏ డిఫరెంట్. దురంధర్ ఒక స్టైలైజ్డ్ సినిమా. బట్ అన్ఫార్చునేట్గా దాన్ని ఏం చేశారంటే దాన్ని కూడా పొలిటికలైజ్ చేసుకుని దాన్ని వాడుకునేవాళ్ళు వాడుకుంటున్నారు. దాంట్లో ఏ రకంగానూ పొలిటికల్ సినిమా కాదు ఆ టైంకి, కాబట్టి అది ఏదో చూపించుంటారు వాళ్ళు.
చూపించింది అతనికి అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు, ఈ ఇప్పుడున్న గవర్నమెంట్కి ప్రో గవర్నమెంట్ లాగా ఉండి ఉండొచ్చు. బట్ విషయం ఒకటి ఏంటంటే ఒక జరిగిన కథ అది, ఈయనది కాదు, హీరోది జరిగిన కథ కాదు, మిగతా అన్ని క్యారెక్టర్స్ జరిగిన కథ. పాకిస్తాన్లో ఒక జరిగిన కథను తీసుకుని ఆ కథలో ఒక ఇండియన్ స్పై దాంట్లో దూరి చేస్తే ఏమవుతుంది అనేది ఈయన ఆలోచించాడు. అవును, ఆలోచించి అదే లొకేషన్స్ సెటిల్ వేసుకుని అవి చేసుకుని దాన్ని చేస్తే అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఎక్కడ ఇవాళ ఈ మీరు ఇందాక అడిగారు కదా పెద్ద సినిమాలని, పెద్ద సినిమా అంటే మనకేంటంటే ఎలివేషన్స్ అంటున్నారు, ఈ మధ్య కొత్తగా కనిపెట్టారు. ప్రతి సీన్లోనూ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు. కథ చెప్పంటారా మగడ అంటే ఎలివేషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎలివేషన్ చేస్తే ఆ వెనకాల మ్యూజిక్ బడబడబడబడ కొడతా ఉంటారు. అది ఎలివేషన్ అంతా మనం తప్పట్లు కొట్టి పువ్వులు వేసుకుని సంకలు కొట్టుకుని వచ్చేస్తున్నాం. తర్వాత రోజు చూస్తే సినిమా ఉంటున్నాం. బట్ ఇక్కడ ఆ హీరోకి ఎక్కడ ఎలివేషన్ ఉండదు. వాడు చాలా సైలెంట్గా వస్తాడు, అది చేయాల్సిన పని చేస్తాడు, పక్కన ప్రేమిస్తాడు, పాటలు పాడతాడు, ఫైట్లు చేస్తాడు, పని చేసుకుంటూ ఉంటాడు, దేశం కోసం పాటుపడుతూ ఉంటాడు, సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి పాయింట్ కరెక్ట్గా టచ్ చేశాడు. ఆ చేసేటప్పటికి దాన్ని ఉంది దొరికిందే సందు కదా అని కొంతమంది భుజాన్ని వేసుకుని దేశం వాళ్ళు చేశారు మా వాళ్ళు బాగుబో చేశారని వీళ్ళు చెప్పుకునే దట్ చేస్తుంది తప్ప యాక్చువల్గా దాన్ని ఎవరికాళ్ళు ఓన్ చేసుకుంటానికి ట్రై చేశారు తప్ప దాంట్లో ఉద్దేశం అయితే నాకు తెలిసి లేదు. డైరెక్టర్గా ఉన్న మనసులో ఉందేమో నాకు తెలియదు కానీ బట్ సినిమా చూస్తుంటే అది కనపడదు. సినిమా అద్భుతంగా ఉంటుంది, అందుకని ఆ సినిమా ఆడుతూ ఉంది. ఇప్పుడు ఈ సినిమా అంటున్నారు, ఇప్పుడు ఇది ఆడింది కాబట్టి మనం చెప్తున్నాము. ఇంతకుముందు అది గదర్ 2 వచ్చింది, సన్నీ డియోల్ అసలు మొత్తం అయిపోయాడు అనుకున్నాం. ఆయన్ని ఆ సినిమా వచ్చేటప్పటికి అది దేశభక్త, అది వెళ్ళాడు పాకిస్తాన్ వెళ్ళాడు, అంతకుముందు వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడు. సో ఎక్స్టెన్షన్ సినిమాలే కదా ఇవన్నీ. ఫ్యామిలీ ఎలిమెంటే ఎక్కడైనా కానీ ఎలిమెంట్ అనేది ఇంపార్టెంట్. అది ఉంటే సినిమా ఆడుతుంది. ఇప్పుడు మనకి యానిమల్ ఆడేసరికి ఆల్ఫా ఏదో ఇంగ్లీష్ జెన్జీ ఇవన్నీ మాట్లాడారు. అదే టైంలో వచ్చిన గదర్ 2 60 కోట్లు 70 కోట్లతో సినిమా తీస్తే అది 700-800 కోట్లు చేసింది. ఈ ఆల్ఫా బీటా గామా సినిమా కూడా 700 కోట్లే చేసింది. కానీ దీని గురించి ఇది క్లాసిక్ కల్ట్ అంటారు, దాని గురించి మాట్లాడరు. మరి డబ్బులు వచ్చింది అది. అదే కదా, అంటే అది మళ్ళీ పాన్ ఇండియా సినిమా కదా, ఈయన పాన్ ఇండియా సినిమా మామూలు సినిమా. సో కాబట్టి కథాంశం స్టిల్ కంటిన్యూస్ టు బి కింగ్ అంటారు. డెఫినెట్గా కథాంశం హ్యూమన్ రిలేషన్షిప్ డెఫినెట్గా.